స్టార్ట్ చేసుకుందామా? ఇవాళ ఆరో అధ్యాయం ఆత్మ సంయమం. ఇక్కడ ఉపోద్ఘాతం కొంతసేపు చెప్పిన తర్వాత అంటే మొదలు అసలు ఇందులో ఏముంది కంటెంట్ అన్నది మనం తెలుసుకుని అప్పుడు శ్లోకాలు వాటి వివరణ తెలుసు. చాలా చక్కగా మొదట్లోనే మనకి ఒక ఉపమానంతో మొదలు పెట్టారు. ఈ సంసారం ఒక నల్లుల మంచం లాంటిది. ఇప్పుడెక్కడ నల్లులు లేవు. 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం నల్లులు ఉండేవి, కానీ నల్లుల మంచం మీద పడుకున్న ఎవరికైనా సుఖంగా నిద్రపోగలుగుతారా? అలాగే ఈ సంసారంలో పడిన వాడెవరు సుఖంగా ఆనందంగా ఉండలేరు. అప్పుడప్పుడు తాత్కాలికంగా కొన్ని సుఖాలు అనుభవించినా నిరంతరం ఏవో దుఃఖాలు, బాధలు, అలజళ్ళు, ఆందోళనలు తప్పట్లేదు. మరి ఈ దుఃఖాల నుండి పూర్తిగా తొలగిపోవాలి అంటే ప్రాపంచిక విషయాలకి, వ్యామోహాలకి దూరం అవ్వాలి. పరమాత్మ వైపు తిరగాలి. అంటే ప్రపంచం వైపుకు తిరిగామా ఇంకా దుఃఖాలే, పరమాత్మ వైపుకు తిరిగామా ఆనందమే. చేపలు పట్టడానికి ఇంకొక ఉపమానం. జాలరి వల విసురుతాడు. చేపలు వల వైపుకు పరుగు తీసాయా అవి వలలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాయి. అలా కాకుండా వల విసిరిన వాడి పాదాల వైపు వచ్చాయా ఇంకా వలలో పడ, వాటి ప్రాణాలు పోవు. అసలు ఈ ఉపమానం ఎంత అద్భుతంగా ఉందో, నాకు చాలా బాగా నచ్చిన ఉపమానం. అంటే ప్రాపంచికంగా ఉన్నవాళ్ళు వలలో ఎలా చిక్కుకుంటారో ఆ వలలో తప్పించుకోవటానికి ఆ జాలరి కాళ్ళ మధ్యలోకి వెళ్తే వల అక్కడ ఉండదు కాబట్టి అందులో పడరు అంటూ, వల విసిరిన వాడి పాదాల వైపుకి వచ్చాయా వలలో పడవు ప్రాణాలు. ఇది ఒక ఉపమానం. ఇంకొకటి, తిరగలిలో, తిరగలి అంటే మనకి తెలుసు, అడుగున ఒక రాయి, విసుర్రాయి అంటారు కదా, పైన ఒకటి, దాని మధ్యలో గింజలు పోసి ఇలా తిప్పుతూ ఉంటాం కదా. అలాంటి తిరగలిలో గింజలు వేసి విసురుతూ ఉంటే మధ్యలో దాన్ని బొడ్డు అంటారు అనమాట. అక్కడే గింజలు వేస్తాం. ఆ బొడ్డు దగ్గరికి చేరిన గింజలు నలగవు, అవి గింజలు గింజల్లా అలాగే ఉంటాయి. కానీ దానికి దూరంగా జరిగిపోయిన గింజలన్నీ పిండి పిండి అయిపోతాయి. అంటే మనం పిండి కోసమే కదా బియ్యం గాని గింజలు గాని ఏదైనా పోస్తే అది మెత్తగా అవటం కోసం తిప్పుతున్నాం కదా. దూరంగా జరిగినవన్నీ పిండి పిండి అవుతాయి, అక్కడే ఉన్నవి తప్పించుకుంటాయి, గింజలు గింజల్లాగానే ఉంటాయి. కానీ దూరంగా జరిగిపోయిన గింజలన్నీ పిండి పిండి అయిపోతాయి. అందుకే ఈ సంసారంలోకి వచ్చి పడిన మనం ప్రపంచం వైపుకు తిరిగామా తెరగలి లోపల దూరంగా పడిన గింజల్లా పిండి పిండి అయిపోతున్నాం. అనంతమైన దుఃఖం. అదే ఆ గింజలు వేసిన స్థానంలో బొడ్డు దగ్గర ఉండిపోయామా పరమాత్మ వైపుకు తిరిగామా అఖండమైన ఆనందం. అలాగే జాలరి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు ఎలా వలలోంచి తప్పించుకున్నాయో అలా పరమాత్మ పాదాలు మనం పట్టుకుంటే మనం అనంతమైన ఆనందాన్ని పొందుతాము అనే ఉదాహరణ కోసం ఇలాంటివి చెప్తున్నారు. మృత్యువు నుంచి తప్పించుకోవటానికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకున్నాడు, కానీ మనము ఈ శరీరం అనే శవాన్ని కౌగలించుకుంటున్నాం. శవాన్ని కౌగలించుకుంటే దుఃఖం, శివాన్ని కౌగలించుకుంటే సుఖం. కానీ మనకేం తెలుసు, ఈ శరీరమే నేననుకుంటే దీంతోనే గట్టిగా పట్టుకుని ఉన్నాం. అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం దుఃఖం, పరమాత్మతో తాదాత్మ్యం సుఖంగా ఉంటుంది. సుఖం అంటే ఆనందం. సముద్రం నుండి వేయబడిన ఉప్పు కళ్ళు, ఎన్ని ఉపమానాలు చూడండి. ఉపమానాలన్నీ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇందులో మనకి ఎంత సందేశం ఉన్నది అనేది మనకే తెలుస్తుంది. సముద్రం నుంచి వేరుపడిన ఉప్పుగల్లు అంటే, ఉప్పుగల్లు అంటే రాళ్ల ఉప్పు మనం అమ్ముతూ ఉంటారు కదా, అందులోంచి తయారు చేసి తీసిన ఉప్పు అన్నమాట. అది ఎన్నో ప్రదేశాల్లో తిరుగుతుంది, ఎందరి చేతుల్లోనో పడుతుంది, ఎన్నో రూపాలు మారుతుంది. దాన్ని ఎండలో పోస్తారు, ఎండలో వేసి ఎండిన తర్వాత రోట్లో వేసి నలగ పొడుస్తారు, రోట్లో వేసి రోకలతో ఇలా నలగ కొడతారు. అది రోకలతో దంచుతూ ఉంటే ఎగిరెగిరి పైన పడుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, ఆ రోట్లోకి తోసి మళ్ళీ దంచుతూ ఉంటారు. రోకటి దెబ్బలకి అది మెత్తగా నలిగిపోవాలి. మరి అలా నలగకుండా అది దాని బాధ తొలగాలంటే, అంటే
అలా రోట్లో వేసి నలగకుండా దాని బాధ తొలగాలంటే తిరిగి తన స్వస్థానమైన నీటిని చేరాలి. అదే ఉప్పు పక్కనే ఉన్న ఎగిరేళ్ళు నీళ్ళల్లో పడిందనుకో, కానీ ఏ గిన్నో చెంబో రోట్లో వేసి దంచుతున్నారు. ఆ ఉప్పు గల్లు ఏమవుతుంది, వెళ్ళి కొద్దిగా ఎగిరి వెళ్ళి ఆ ఏ నీళ్ళల్లోనే పడిందనుకో, ఇంకా అది దాని స్వస్థానానికి చేరుకున్నట్లే. దాని స్వస్థానం నీరు. అంటే సముద్రం నుంచి తీసినా అది నీటిలోకి వెళ్ళింది అంటే కరిగిపోతుంది. ఇంకా దాన్ని ఎవరు కూడా నలగ పట్టలేదు. అలా అన్ని బాధల నుంచి విముక్తి దానికి ఏర్పడుతుంది. అలా మనకి కూడా మనం పరమాత్మ నుండి వేరుపడి ఈ లోకంలో జారిపడి ఎన్నెన్నో జన్మలెత్తుతూ ఎన్నెన్నో ప్రదేశాలు తిరుగుతూ ఎన్నెన్నో కష్టాలు బాధలు దుఃఖాలు అనుభవిస్తూ ఎగిరెగిరి పడుతున్నాం, ఏడుస్తూ ఉంటాం. తప్పించుకోవాలని ఎంత గిలగిల్లాడినా ప్రకృతి అంటే మన వాసనలు మనల్ని మళ్ళీ మళ్ళీ ఈ సంసార జనన మరణ చక్రంలో తిప్పుతున్నాయి, ఇందులో పడేస్తున్నాయి. మరి ఈ బాధల నుండి శాశ్వతంగా తప్పించుకోవాలంటే తిరిగి మన స్వస్థానమైన పరమాత్మని మనం చేరుకోవాలి. అప్పుడు మనకు ఆనందం. ఉప్పు కళ్ళు నీటిని చేరితే ఇంకా మరి అది ఎక్కడికి వెళ్ళక్కర్లా, దానికి బాధలేమి ఉండవు. పరమాత్మ నుంచి జారిపడిన మనం పరమాత్మను చేరుకుంటే ఇంక అసలు మనకి ఏ దుఃఖాలు ఉండవు. అయితే మనం మన స్వస్థానమైన పరమాత్మను చేరుకోవాలంటే ముందు మనం పరమాత్మ వైపు తిరగాలి. అటువైపుగా మనం తిరగాలి అంటే ఆ ప్రయత్నం చెయ్యాలి. అలా తిరగటాన్నే భక్తి యోగం. పరమాత్మ వైపుకు తిరగటాన్నే భక్తి యోగం అంటారు. మరి మనం పరమాత్మ వైపు తిరిగి ఉంటున్నామా? లేదే. మనం ఎప్పుడూ ప్రపంచం వైపే తిరిగి ఉంటున్నాం. మనకేం కావాలి? ధనము, సంపదలు, పదవులు, కీర్తి ప్రతిష్టలు, ఇక్కడ ఉన్న వాటిని అన్ని అనుభవించాలి అనే కోరికలు. ఎప్పుడూ ప్రపంచం వైపే మన దృష్టి ఉంటుంది, పరమాత్మ వైపు దృష్టి ఉండదు. లౌకిక విషయాలకే మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు మనస్సును లౌకిక విషయాల నుంచి మరల్చి పరమాత్మ వైపు తిప్పాలి. అలా తిప్పాలని కూడా ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే తెలుసుకుంటున్నాం. ప్రపంచం వైపు తిరుగుతున్నామని తెలియదు, పరమాత్మ వైపు తిరగాలని తెలియదు కదా. ఇప్పుడు మనం ప్రపంచ విషయాలను వదిలి పరమాత్మ వైపు తిరగటం మొదలుపెట్టాం. మనస్సుని లౌకిక విషయాల నుంచి మరల్చి శుద్ధి చేయాలి అంటే, ముందు మనస్సు శుద్ధి చేయాలంటే దానికి ఒకటే మార్గం, నిష్కామ కర్మయోగం. ఇదే చక్కటి మార్గం. అందుకే 3వ అధ్యాయంలో నిష్కామ కర్మయోగం గురించి వివరంగా చెప్పారు. దానిని ఎలా తెలివితో ఆచరించాలో 4వ అధ్యాయంలో చెప్పారు. మరి కర్మల యొక్క కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను, నేను లేకపోతే ఎవరు చేసేవాళ్ళు లేరు, నాదే నేనే, అది కర్తృత్వం. ఆ కర్తృత్వాన్ని వదిలిపెట్టి కర్మ సన్యాసాన్ని సాధించడం ఎలాగో మనం 5వ అధ్యాయంలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనస్సు కర్మరంగం నుండి దూరంగా తొలగి నిర్మలం నిశ్చలం అప్పుడవుతుంది. ఎప్పుడు మనం ఈ కర్మ సన్యాసం సాధించడం ఎలాగో నిష్కామ కర్మయోగం, ఆ నిష్కామ కర్మయోగాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకోవటం, కర్తృత్వాన్ని వదిలిపెట్టడం, కర్మలని సన్యసించటం. కర్మలు సన్యసించడం అంటే కర్మల పట్ల ఆసక్తిని సన్యసించడం. కర్మలను వదిలిపెట్టాం. కర్మలు వదిలిపెట్టి ఏం చేస్తాం? మనం ప్రతి కదలిక ఒక కర్మ అయినప్పుడు కర్మలను వదిలిపెట్టలేం కదా. కర్మల పట్ల ఆసక్తిని, దాని యొక్క ఫలితాన్ని వదిలిపెట్టడం. ఇలా తిరిగి కర్మరంగం వైపు పరుగులు తీయకుండా ఆ భగవంతుని వైపు తిప్పే ప్రయత్నం చేయాలి. అది ఎలాగో తెలియజెప్పే అధ్యాయమే ఈ ఆత్మ సంయమ యోగం. ఇవన్నీ చెప్తున్నారు, మేము ఎలా తిరగాలి పరమాత్మ వైపు? అలా తిప్పటానికి చేసే ప్రయత్నమే ఆత్మ సంయమ యోగం. ఈ యోగం ఇంతకు ముందు చెప్పిన కర్మయోగాన్ని, ఇప్పుడు చెప్పబోయే భక్తి యోగానికి మధ్యలో సంధ్యయోగం అన్నమాట. రాబోయే 1 నుంచి 6 అధ్యాయాలు కర్మయోగం, ఇది 6వ అధ్యాయం. 7 నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం. అంటే భక్తి యోగంలోకి రావాలంటే కర్మలు ఎలా చేయాలో, ఈ కర్మయోగానికి భక్తి యోగాన్ని అనుసంధానం చేసేదే ఆత్మ సంయమ యోగం. ఈ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగమే అయినా దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి.
ఏంటి ధ్యాన యోగం, అభ్యాస యోగం, ఆధ్యాత్మ యోగం, ఆత్మయోగం, సంయమ యోగం, స్వరూప యోగం, ఇలా అనేక పేర్లు ఈ 6వ అధ్యాయానికి ఉన్నాయి. భగవద్గీతలో ఇది చాలా చాలా ముఖ్యమైన అధ్యాయం, 6వ అధ్యాయం. చాలా మంది 6వ అధ్యాయం కూడా పారాయణ చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం 12, 15 అధ్యాయాలే చదువుతారు అని మీరు వినుంటారు. కాదు, 6వ అధ్యాయం కూడా చాలా మంది పారాయణ చేస్తూ ఉంటారు. గంగా నది పుట్టిన చోట నుంచి సముద్రంలో కలిసేంత వరకు అంతా పవిత్రమైనదే. ఎన్ని మైళ్ళు పరిగెత్తుతుంది? 2500 మైళ్ళు పుట్టిన స్థలం నుంచి సముద్రంలో కలిసేంత వరకు 2500 మైళ్ళు అది ప్రవహిస్తుంది. అది పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసేంత వరకు అంతా కూడా చాలా పవిత్రమైనది. అయినా కొన్ని ప్రదేశాలు, గంగా నది ప్రవహించే ప్రదేశాలు కొన్ని ఇంకా ఇంకా పవిత్రమైనవి. ఏంటవి? కాశీ, అలహాబాదు, ప్రయాగ, ఇలాంటివి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకమైన తీర్థక్షేత్రంగా పవిత్రమైనదిగా భావిస్తాం. అలాగే భగవద్గీత మొత్తం గొప్ప విశిష్టత కలిగిందే. అయినా కొన్ని కొన్ని అధ్యాయాలు మరింత విశిష్టతని సంతరించుకున్నాయి. అలాంటి విశిష్టమైన అధ్యాయాల్లో ఈ ఆత్మ సంయమ యోగం అనే 6వ అధ్యాయం కూడా చాలా చాలా ముఖ్యమైనది. వర్షంలో ప్రయాణం వర్షంలో వెళ్లే వాడికి గొడుగు ఎంత అవసరమో, మోక్ష మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి ఈ గీతా శాస్త్రం అంత అవసరం. మనం మోక్షాన్ని పొందాలనే కోరిక మనలో ఎప్పుడైతే అది వింటాం, అసలు చెవులో పట్టమే మన చెవులో పడి మోక్షం అంటే ఏంటో మనకు అర్థమైతే అసలు అటువైపు ఎలా ప్రయాణం చెయ్యాలో మనకి దారి తెన్ను తెలియదు. కానీ ఈ గీతా శాస్త్రం భగవద్గీతను కానీ మనం పట్టుకున్నామా, కేవలం శ్లోకాలు చదివినందువల్ల ఏమీ ఉపయోగం లేదు. దాని లోతుగా అర్థం తెలుసుకుని సాధనలు చేసినప్పుడే అప్పుడు ఎలా ప్రయాణం చేయాలో గమ్యస్థానం మనకు తెలుస్తుంది. గమ్యం తెలియకుండా ప్రయాణం చేసే వాళ్ళు ఏమంటారు? పిచ్చివాళ్ళు అంటారు. ఏదో ఒక బస్ ఎక్కి బస్ స్టాండ్ లోకి వెళ్ళాము, ఏదో ఒక బస్ ఎక్కి అక్కడ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే అతను ఏదో చెప్తాడు, అక్కడ టికెట్ తీసేసుకుని అక్కడ కూర్చున్నాం. ఆ ఊరు మనకి తెలీదు. బస్ ఎక్కాం, కూర్చున్నాం, వెళ్తున్నాం. అలా గమ్యం తెలియకుండా చేసే ప్రయాణాన్ని పిచ్చివాళ్ళ ప్రయాణం అంటారు. మనకంటూ ఒక గమ్యం అనే ఉంటుంది కదా, ఫలానా ఊరు వెళ్ళాలి, అక్కడ పని చూసుకోవాలి, 2 రోజులు 4 రోజులు అక్కడ ఉండాలి, తిరిగి పని పూర్తయిన తర్వాత ఇంటికి రావాలి అనే ఒక లక్ష్యం ఉంటుంది కదా. అలా లక్ష్యం లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళని పిచ్చివాళ్ళు అంటారు. ఒకడు పెట్టే బేడా సర్దుకుని రైల్వే స్టేషన్కి వచ్చి రైల్లో కూర్చున్నాడు. ఇతని హడావిడి చూసి పక్కనున్న ప్రయాణికుడు అడిగాడు, టికెట్ తీసుకున్నావా అని. మర్చిపోయానండి అన్నాడు. ఓనే ఎప్పుడైనా తెచ్చుకో, టైం ఉందిలే అన్నాడు ప్రయాణికుడు. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదండి. రైలు ఎక్కి కూర్చున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు అన్నాడు మనవాడు. ఇక అతని ప్రయాణం ఎలా సాగుతుంది? ఇదే గమ్యం లేని ప్రయాణం. దీన్నే పిచ్చివాడి ప్రయాణం అంటారు. కాబట్టి మన జీవితానికి గమ్యం ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకు పుట్టాము, ఎందుకు ఈ జీవితాన్ని ఇలా గడుపుతున్నాము, ఎక్కడికి మన ప్రయాణము మనం తెలుసుకోవాలి. ప్రయాణం ప్రారంభించిన తర్వాత కాదు, మనం ప్రయాణానికి ముందే మనం నిర్ణయం చేసుకోవాలి. ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నాం కదండి, ఇప్పటి వరకు తెలియదు, మరి ఇప్పుడైనా నిర్ణయించుకోవచ్చా? హాయిగా చక్కగా. ఇప్పటి వరకు గమ్యం తెలియకుండా మనం కొట్టుకుంటూ వచ్చేసాం, ఇంకా సమయం ఉంది కదా. మరి ఇప్పటికైనా మనం నిర్ణయించుకోవాలి మన గమ్యాన్ని. ఏంటా మన గమ్యం? మన గమ్యం ఏంటి? గమ్యం చేరుకోగలమా? మన లక్ష్యం అంటే సాధన, నన్ను నేను తెలుసుకునే సాధన. ముందు నన్ను నేను తెలుసుకుందాం. నన్ను నేను తెలుసుకునే సాధనే మోక్షానికి దారి. ఒకవేళ నీ జీవన ప్రయాణం ఎక్కడికో నీకు తెలియకపోతే తెలుసుకో, జ్ఞానులని అడుగు. నీకు తెలియదు, ఎందుకంటే ఎవరికీ తెలియదు. తెలియకపోతే తెలుసుకోవాలి, జ్ఞానులను అడుగు, శాస్త్రాలను అడుగు, ఉపనిషత్తులను అడుగు, లేదా భగవద్గీతను అడుగు. నా ప్రయాణం ఎక్కడికి అని.
అప్పుడు అవి చెప్తాయి నీ గమ్యస్థానం ఏమిటో, ఆ గమ్యాన్ని చేరే మార్గం ఏమిటో. ఇప్పుడు ఈ భగవద్గీత, ఉపనిషత్తులు ఇవి మనకి వివరిస్తాయి. ఉపనిషత్తుల్ని అడుగుదాం. మరి నదులకు గమ్యస్థానం ఏది? ఓ నదీమ తల్లి, ఎక్కడికమ్మా నీ ప్రయాణం అంటే, నా పతి గతి నేను సముద్రం నుంచి వచ్చాను. నదులు చూడండి, సముద్రపు నీరు ఎండవేడికి ఆవిరై అది పైకి వెళ్తుంది, వెళ్ళి మేఘమండలాల్లో ఉంటుంది. అక్కడ చల్లబడి తిరిగి తిరిగి అనేక ప్రదేశాల్లో వర్షంగా భూమి మీదకి మళ్ళీ వస్తుంది. అలా పడిన వర్షమే అక్కడ ఆ జలపాతాల్లాగా, ఆ జలపాతాల నుంచి అక్కడ నదుల పుట్టుక స్థానం అయ్యి నది అక్కడ పుట్టి అక్కడ నుంచి మైదానం వైపు ప్రయాణం చేస్తుంది. పుట్టిన చోటు చిన్న ప్రదేశం, కానీ దాని ప్రయాణం విపరీతమైన వేగంతో ప్రయాణం చేస్తూ చేస్తూ వెడల్పుగా ఉండే గోదావరి, కృష్ణ మీరు చూస్తే మనకు అర్థమవుతుంది. అంత వెడల్పుగా ఉంటాయి అవి, ఎంత లోతుగా వెడల్పుగా ఉంటాయి. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ వాటిని అడిగితే, ఒక్క నిమిషం ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు నదీమ తల్లి అని అడిగితే, నాకు టైం లేదు, నా ప్రయాణం అంతా నా పతి గతి అయిన సముద్రుణ్ణి చేరటమే అంటుంది. అంటే నేను ఎక్కడి నుంచి పుట్టానో అక్కడికే నేను చేరుకోవాలి. ఎక్కడి నుంచి పుట్టాయి నదులన్నీ? సముద్రం నుంచే పుట్టాయి. సముద్రం నుంచి ఎలా పుట్టాయి? సముద్రపు నీరు ఆవిరై మేఘాలలోకి చేరి, ఆ మేఘాలలోకి చేరిన నీరు నీటి ఆవిరి చల్లబడి వర్ష రూపంలో భూమి మీదకి వచ్చింది. భూమి మీద పడిన వర్షం అడవులు, కొండలు, ఎత్తైన ప్రదేశాల నుంచి ఆ పడిన వర్షం కిందకి జలపాతాల రూపంలో కిందకి పైనుంచి కింద పడిన వాటి రూపంలో కిందకి సన్నగా ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ స్పీడ్ గా ప్రవహిస్తూ ప్రవహిస్తూ పెద్దదిగా మైదాన ప్రాంతంలోకి వచ్చి అలా ప్రవహించుకుంటూ చివరికి నదిలోకి వెళ్ళిపోతుంది. ఆగదు. మనం ఎంత ఆనకట్టలు కట్టినా కూడా కొంత నీరు మాత్రం సముద్రంలో కలిసి. అలా గోదావరి, యమున, కృష్ణ, కావేరి, పెన్న ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలని అనేక వంపులు తిరుగుతూ వయ్యారంగా పరుగులు పెడుతూ ఉంటాయి. వాటిని అడ్డు వచ్చినా సరే ఆ అడ్డును తప్పించుకుని పక్క నుంచి వెళ్ళిపోతాయి. అడుగుదామా వాటిని, ఓ నదీమ తల్లి, ఎక్కడికి నీ ప్రయాణం అంటే, నా గమ్యస్థానం సముద్రం, అక్కడికి నేను తొందరగా చేరుకోవాలి అంటుంది మౌన భాషలో. గంగా, కృష్ణ, గోదావరి, కావేరి, పెన్న, యమున దేనిని అడిగినా అంతే. ఏ నదిని అడిగినా మౌనంగా చెప్పేది ఇదే సమాధానం. ఎందుకని? వాటికి తెలుసు ఎక్కడికి చేరాలి. ఎందుకంటే ప్రపంచంలోని ఏ నదైనా సరే ఆ సముద్రాన్ని చేరితేనే వాటికి శాంతి, విశ్రాంతి. అక్కడికి చేరితేనే దాని ప్రయాణం పూర్తవుతుంది. అలా సముద్రం వద్దకి చేరలేకపోతే, సముద్రంలో కలవకుండా మధ్యలో ఆగిపోయినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? అది నిలవ ఉండిపోయిన నీళ్లు ఏమవుతాయి? పంపు కొట్టాయి, మురికి నీళ్ళు అయిపోతాయి. నిలవ ఉన్న నీళ్లు మురికి నీళ్ళు అయిపోతాయి. అందుకని కంపు కొడతాయి. సముద్రాన్ని చేరేదాకా వాటికి ప్రత్యేకమైన రూపు, పేరు ఉంటుంది. సముద్రాన్ని చేరేంత వరకు ఆ నదికి ఒక పేరు ఉంటుంది. దాని నీళ్లు కూడా రుచి కూడా వేరే ఉంటుంది. సముద్రాన్ని చేరి అందులో కలిసిపోయిన తర్వాత దాని పేరు ఉండదు, ఆ రుచి ఉండదు, రూపు పేరు ఏది ఉండదు. కృష్ణ నీళ్లు నల్లగా ఉన్నాయి, గోదావరి నీళ్లు తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి అంటూ ఉంటారు కదా. అంటే ప్రవహించే నేలను బట్టి ఆ నీటిని మనకు అలా అనిపిస్తుంది. అది నదిలో కలిసి నదులు వెళ్ళి సముద్రంలో కలిశాయా, ఇంకా మళ్ళీ దానికి పేరు లేదు, రుచి లేదు. అన్ని సముద్రంలో కలిసిపోతుంది. సముద్రాన్ని చేరిన తర్వాత గంగ గంగ కాదు, కృష్ణ కృష్ణ కాదు, గోదావరి గోదావరి కాదు, అన్ని ఒక్కటే. దాన్ని కూడా సముద్రం అనే అంటారు. అలా నదుల మీద అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రాకారంగా మారిపోతాయి. తిరిగి సముద్రం నుంచి పోనీ ఆ నదులు ఏమైనా బయటకు వస్తాయా? నదీ రూపంలో మళ్ళీ వెనక్కి రాగలవా? అలా వచ్చే వీల్లేదు. అప్పుడే నదులు పరుగులు ఆగి ప్రశాంతంగా ఉంటాయి. అందుకే నదుల గురించి చెప్తున్నారు.
నదులకే వాటి ప్రయాణం తెలుసు, మనకి మాత్రం కూడా తెలియదు. మరి జీవులమైన మన గమ్యస్థానం ఏది? ఓకే, నదులు బాగున్నాయండి, మీరు చెప్పింది చాలా బాగుంది, దాని గమ్యాన్ని చేరుకున్నాయి. మరి మన గమ్యం ఏది? ఓ మానవుడా, నీ పేరేది? ఊరేది? నువ్వెక్కడి నుంచి వచ్చావు? భజగోవిందంలో చెప్తారు, కస్తం కోహం కుత ఆయాత. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఫలానా ఊరు నుంచి వచ్చాను, విజయవాడ నుంచి వచ్చాను, విశాఖపట్నం నుంచి వచ్చాను, లేదా చెన్నై నుంచి వచ్చాను. ఇవన్నీ చెప్తాం మనం. ఇవి దేహానికి సంబంధించినవి. మనం అడిగేది దేహం గురించి కాదు, దేహాన్ని ధరించిన జీవుడి గురించి. మరి జీవుడి యొక్క స్వస్థానం ఏది? దేహం అంటే ఏదో ఒక ఊరు నుంచి వచ్చింది, కానీ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది అన్నమాట ప్రశ్న. మరి ఈ దేహం మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. మరి జీవుడు, అది నా స్వరూపం, నా అంశ అది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతనమైన నా అంశయే జీవలోకంలో జీవుడుగా మారింది అని భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు. అంటే జీవుని యొక్క స్వస్థానం పరమాత్మ. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుంచి వచ్చాం. మన జీవుడి యొక్క అసలు స్థానం పరమాత్మ స్థానం. మరి నదులు సముద్రంలో నుంచి పుట్టి సముద్రంలోకి చేరుకుంటే దాని ప్రశాంతత పొందినట్లుగా, పరమాత్మ నుంచి వచ్చిన మనం ఎక్కడికి చేరుకోవాలి? పరమాత్మనే చేరు కదా. పరమాత్మ నుంచి వచ్చిన జీవుడు ప్రయాణం సాగించి అనేక జన్మలెత్తుతూ ఈ భూమిపైకి వస్తూ పోతున్నాడు. మరైతే చివరికి తాను చేరుకోవలసిన స్థానం ఆ పరమాత్మ స్థానం. ఇలా ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తాడు? నదికి, గంగా నది గురించి మనం చెప్పుకున్నాం, 2500 కిలోమీటర్లు మైళ్ళు ప్రయాణం చేస్తే అది పుట్టిన స్థానం నుంచి సముద్రంలో కలవటానికి అన్ని మైళ్ళు ప్రయాణం చేస్తుంది. మరి మనం ఎంత ప్రయాణం చేయాలి? జన్మలకి జన్మలు ప్రయాణం చేస్తుంది. అక్కడికి చేరితేనే మనకి శాంతి, ప్రశాంతి. అప్పటిదాకా ఈ ఉరుకులు పరుగులు తప్పవు మనకి. మరి ఆ పరమాత్మను చేరుకునే మార్గం ఏమిటి అంటే, ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనకు ఆ మార్గంలో ప్రయాణించాలి, పరమాత్మను చేరుకోవాలంటే ఇక్కడ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటా ప్రశ్న? నేనెవరిని నేనెవరిని అని ప్రశ్నించుకుని, ఈ నామరూపాలతో కూడిన దేహం అయితే నేను కాదు. దీనికో పేరుంది, దీనికో రూపం ఉంది, ఇదైతే నేను కాదు. సత్యమై, జ్ఞాన స్వరూపమై, ఆనంద స్వరూపమైన ఆత్మని నేను. అనిపించే ఈ దేహాన్ని కాదు. దీనికి ఒక పేరు, దీనికి ఒక రూపము ఉంది. ఈ పేరు రూపము ఆత్మనైన నాకు లేదు. నేను ఈ దేహం కాదు. ఎవరైతే ఇలా తెలుసుకుని అలా ఆత్మగా ఉండిపోతారో అతడే పరమాత్మని చేరుకున్న జ్ఞాని, పండితుడు, విద్వాంసుడు, మహాత్ముడు, ఆత్మానుభూతిపరుడు. ఏ పేరు చెప్పుకున్నా తనని తాను తెలుసుకుని తానుగా ఉండిపోయిన వాడు, పరమాత్మగా ఉండిపోయిన వాడే పండితుడు, విద్వాంసుడు. జీవుడి యొక్క గమ్యస్థానం తెలిసింది. ఇప్పుడు మనకు కూడా అర్థమైంది. సముద్రం ఎక్కడ పుట్టింది, నది ఎక్కడ పుట్టిందో తెలిసింది, ఎలా వచ్చిందో తెలిసింది, ఎక్కడికి చేరుకుందో తెలిసింది. మనం ఎక్కడి నుంచి పుట్టామో మనకు అర్థమైంది, ఎక్కడికి చేరుకోవాలో కూడా మనకి అర్థమైంది. మరి ఆ గమ్యాన్ని చేరుకునే మార్గం కూడా తెలియాలి కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది, కానీ ఎలా వెళ్ళాలో తెలియాలి కదా. సరి అయిన సాధనం కావాలి. ఆ మార్గాన్ని, ప్రయాణ సాధనాలను తెలియజేసేదే ఈ 6వ అధ్యాయం. మార్గం చక్కగా ఉంటే గమ్యం సులువుగా చేరుకోవచ్చు. రోడ్డు చక్కగా గతుకులు లేకుండా ఉంటే నువ్వు వెళ్ళే వెహికల్ ఏదైనా కావచ్చు, ఏ వెహికల్ అయినా చక్కగా నడపచ్చు. అది బస్సు కానీ, కారు కానీ, ఆటో కానీ, ఏదైనా. తుఫాను తాకిడికి దెబ్బతిన్న గతుకుల రోడ్డు మీద ప్రయాణం ఒళ్ళు హోనమైపోతుంది. మనకు తెలుసు, మనందరికీ తెలుసు, తుఫాను తాకిడికి పాడైపోయిన రోడ్ల మీద ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందో మనకు తెలుసు. మరి మన గమ్యస్థానం ఎలా, మనం ఎప్పుడు చేరుకోవాలి, ఎలా చేరుకోవాలి? ఎప్పుడో అప్పుడు చేరుకుందాంలే, కంగారేంటి, పుట్టాంగా,
ఇంకా ఏది అనుభవించడం ఇప్పుడేగా మొదలు పెట్టాం. ఈ లోకంలో అన్ని అనుభవించిన తర్వాత ఎప్పుడో చేరుకుందాంలే. ఎందుకంత హడావిడి పడిపోతాం? ప్రతి దానికి తొందరే కదా, మనందరికీ అన్నిటికీ తొందరే కదా. ఇప్పుడు ఆ పరమాత్మ స్థానానికి వెళ్తే మళ్ళీ ఎలాగో వెనక్కి రాం కదా, అప్పటి నుంచి అర్జెంట్ ఏముంది, వెళ్దాంలే అలా కూడా అనుకోవచ్చు కదండి. ఆ నిర్లక్ష్యమే పని. ఈ జన్మలో మనకి కుదరదులే, వచ్చే జన్మలో చూసుకుందాం అనే అలసత్వం పనికిరాదు. ఆలస్యం అమృతం విషం, శుభస్య శీఘ్రం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారిపోతుంది. శుభస్య ఇప్పుడే, శీఘ్రంగా, ఇప్పుడు నీ ప్రయాణమే సుఖం అనుకుంటూ త్వరపడాలి. తర్వాత తర్వాత అంటే ఏమో ఏ ఆటంకాలు వస్తాయో. అసలు ఈ జన్మ ముగిసిపోయి మనం తర్వాత జన్మకి నేర్చుకుందాం చూద్దామంటే అప్పుడు మానవ దేహం వస్తుందా? మనకి తెలుసా తర్వాత జన్మ ఎలాంటిది వస్తుందో? సంచిత కర్మల మూటల్లో ఏ ఏ కర్మలు పక్వానికి వచ్చి తర్వాత జన్మ వస్తుందో ఇప్పుడు మనకి తెలుస్తుందా? తెలియదుగా. జీవుడికి తెలుసా? నీకు గత జన్మ ఏదో గుర్తుందా? గత జన్మ ఆల్రెడీ అనుభవించేసిన గత జన్మే గుర్తులేదు. ఇప్పుడు ఏదో వదిలేస్తే తర్వాత జన్మలో చూసుకోవచ్చులే. తర్వాత జన్మ ఏదో నీకు తెలుసా? సంచిత కర్మల మూటల్లో ఏవి పక్వానికి వస్తాయో నీకు తెలుసా? పక్వానికి మంచి కర్మలు చెడ్డ కర్మలు వస్తేనే కదా మానవ జన్మ వచ్చేది. ఆ మానవ జన్మలో కూడా నీకు ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతున్నావు. ఈ జన్మది తర్వాత జన్మకి ఎలా గుర్తుంటుంది మనకి? అందుకని అసలు మానవ జన్మ వస్తుందో రాదు. వర్తమానం మన చేతిలో ఉంది. ఇప్పుడంటే మన చేతుల్లో ఉంది. భవిష్యత్తు మన చేతుల్లో ఏమీ ఉండదు. అంటే రాబోయే జన్మలు ఏమీ మనకు తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. జీవుడు ఉండగానే ఈ మనం అంటే ఏంటో తెలుసుకోవాలి. దీపం అంటే మన లోపల. సాధారణం మన పెద్దవాళ్ళు ఏమంటారు? దీపం ఉండగానే, వెలుతురు ఉండగానే పనులు చేసుకోవాలి. కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. మనకి పెద్ద పెద్ద ఊళ్ళల్లో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, కానీ పల్లెటూర్లలో వేసవకాలం వచ్చిందంటే చాలు, పొద్దుగూకితే కరెంటు పోతుంది. మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అందుకే ఏం చెప్తూ ఉంటారు? దీపం ఉండగానే. ఇప్పుడు పర్వాలేదు కానీ పూర్వం అయితే ఎప్పుడు కరెంట్లు పోతూనే ఉండేవి. అంటే పొద్దుగూకేటప్పటికల్లా పనులన్నీ చేసుకుని దీపాలన్నీ రెడీగా పెట్టుకోవాలి. అందులో కిరోసిన్ పోసుకుని బొడ్డి అంతా తుడుచుకుని శుభ్రం చేసుకుని ఎప్పుడు కరెంటు పోతే అప్పుడు ఆ చిన్న దీపాలు వెలిగించుకోవాలి. వాటిలో పెద్ద పెద్ద పనులేం చేయటానికి అవ్వదు సామాన్యంగా, ఎందుకంటే ఆ దీపం వెలుగు తక్కువ. కాబట్టి అసలు దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలి, ఈ లోపల ఈ జ్యోతి వెలుగుతూ ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే నీవంటే ఏంటో తెలుసుకో. శరీరంలో ఓపిక, ఆయుష్కాలం ఉన్నప్పుడే మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి. మనుష్య జన్మ మోక్షానికి ద్వారం. అంటే ఏ జీవులకి లేదు. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనుషుడికి మాత్రమే మోక్షానికి వెళ్ళటానికి ద్వారం అనేది మనిషి జన్మ మాత్రమే. అటువంటిది మాటి మాటికి రమ్మంటే వస్తుందా మానవ జన్మ? అసలు ఈ మానవ జన్మ వచ్చినప్పుడే సద్వినియోగపరచుకోవాలి. సోమరిపోతుకి ఇహము లేదు, పరము లేదు. ఈ జన్మ వాడు ఉపయోగించుకోడు, తర్వాత జన్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సోమరిపోతునికి ఇహము లేదు, పరము లేదు, తర్వాత జన్మలు లేవు, చనిపోయిన తర్వాత లోకం లేదు. ఎడమ చెయ్యి సోమరి. ఏ పని చెయ్యాలన్నా అదిగో కుడి చెయ్యి ఉంది కదా అని అన్నిటినీ దాన్నే ముందుకు నెడుతూ ఉంటుంది. తను వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే దానికి భగవంతుడు ఒక ప్రత్యేకమైన పనిని పొద్దున్నే అప్పగించాడు. ఆ పాకి పని. ఆ పని అదే చెయ్యాలి. ఈ గుణపాఠాన్ని ప్రతి వాడు గుర్తుపెట్టుకోవాలి. సోమరితనానికి, బద్ధకానికి స్వస్తి చెప్పి పరమార్థాన్ని సాధించడానికి ముందుకు ఊరుకాలి. ఇప్పటి వరకు మనం సోమరిగా ఉన్నామేమో, మనల్ని మనం తెలుసుకోలేదేమో. ఇప్పుడైనా నాలోని తమో గుణాన్ని వదుల్చుకోవాలి. అయితే ఎప్పటికి మనం గమ్యం చేరతాం అని నిరాశ పడకూడదు. ఢిల్లీ వెళ్ళాలంటే ఎడ్ల బండిలో వెళ్ళొచ్చు, గుర్రపు బండిలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు.
అదే విమానంలో కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలో నిర్ణయం చేసుకునేది నువ్వు. ఎడ్ల బండిలో అయితే 4 నెలలు, గుర్ర బండిలో అయితే 2 నెలలు, కారులో అయితే ఒక వారం రోజులు, రైల్లో అయితే 2 రోజులు, మరి విమానంలో 2 గంటల్లో చేరు. అయితే గమ్యస్థానం ఎంత దూరంలో ఉన్నది అని కాకుండా ఆ దూరాన్ని అధిగమించడానికి నువ్వు ఎలాంటి ప్రయాణ సాధనాన్ని ఉపయోగించుకున్నావు అది ముఖ్యం. అంటే ఎంత దూరమైనా సరే క్షణంలో చేరుకోవచ్చు. అలా గురుకృప ఉంటే ఎంత కష్టమైనదైనా ఎంత దూరంలో ఉన్నా నువ్వు క్షణాల్లో చేరుకుంటావు. అది గురువు యొక్క కృప ఉంటే అంటాడు కబీర్ దాస్. చాలా అద్భుతమైంది. ఎంత దూరమైనా నువ్వు సరే క్షణాల్లో చేరుకోవచ్చు గురు కృప ఉంటే అంటాడు కబీర్ దాస్. అంటే అక్కడ ఢిల్లీ వెళ్లే ప్రయాణానికి ఎడ్ల బండి, కారు, రైలు, విమానంలాగా ఇక్కడ మన స్వస్థానాన్ని చేరటానికి కూడా మార్గాలున్నాయి. అక్కడ ప్రయాణ సాధనాల్లాగా పరమాత్మని చేరుకోవటానికి కూడా ప్రయాణ సాధనాలు. ఏంటవి? కర్మయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. వీటి ద్వారా మనం ఈ 4 మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. జ్ఞాన మార్గం అన్నది విమాన ప్రయాణం లాంటి. ఇదే చాలా శ్రేష్టమైనది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం. జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది మరొకటి లేదు. జ్ఞాన ప్లవేన, జ్ఞానం అనే పడవతో ఈ సముద్రాన్ని, సంసారం అనే సముద్రాన్ని, సంసారం అంటే కుటుంబం కాదు, ఈ ప్రపంచంలో పుట్టటం చావటం అనే జన్మ కర్మ వలయం, దాన్ని మనం దాటొచ్చు. ఇక్కడ సంసారం అనే మాటకి కేవలం మన కుటుంబం అనుకుంటాం, లేదా ప్రపంచం అనుకుంటాం. చాలా అర్థాల్లో ఈ సంసారం అనే దాన్ని ఆధ్యాత్మికతలో వాడుతుంది. జనన మరణ చక్రంలో ఇరుక్కుపోవటం కూడా సంసారంలో ఇరుక్కుపోవటం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, ఇదంతా కూడా సంసారంలో ఇరుక్కుపోవటం. జ్ఞాన మార్గం ద్వారా, జ్ఞానం అనే పడవ ఎక్కావా ఈ సముద్రాన్ని దాటేయగలవు. మళ్ళీ ఈ సముద్రంలోకి నువ్వు రానవసరం లేదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో సర్వ కర్మలు, ఈ బంధనాలు అన్ని కూడా టపటపటప పేలిపోయి అందులో బూడిదైపోతుంది. మొన్నే భోగి అయింది కదా జనవరిలో, జనవరి 13, 14 తారీఖులేనా. అప్పుడు భోగి ఎప్పుడు ఏమైంది? ఎక్కడ పాత 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 ఎక్కడో పడేసిన పనికిరాని ఆ చెక్క కర్రలు, ముక్కలు, ఇంకా అవన్నిటిని తీసుకెళ్లి భోగి మంటల్లో వేశాం. అవి ఏమైపోయాయి? టపటపా టపటపా పేరుతో మొత్తం అన్ని కాలిపోయాయి. గుర్తుంది కదా? మనం వేసినవన్నీ కూడా బూడిదైపోయాయి. అలాగే మన సంచిత కర్మలను, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అన్ని కూడా ఈ జ్ఞానం అనే అగ్నిలో సమస్తం దగ్ధమైపోతాయి. సర్వకర్మ బంధనాలు దగ్ధమైపోతాయి అని భగవద్గీత అనేక సందర్భాల్లో జ్ఞానం గురించి ప్రశంసించడం, చెప్పడం జరిగింది. సరే, జ్ఞాన మార్గం శ్రేష్టమైనది తెలుసుకుంది. మరి ఈ జ్ఞాన మార్గాన్ని ఎలా పొందాలి? అన్నిటికంటే ది బెస్ట్ విమాన ప్రయాణం లాగా జ్ఞాన మార్గమే చాలా ముఖ్యం. అదైతేనే మనం తొందరగా చేరుకోగలము. మరి ఆ జ్ఞానాన్ని మనకి ఎవరు అందిస్తారు? జ్ఞానాన్ని పొందాలి అంటే 2 రకాల సాధనలు ఉన్నాయి. ఏంటా సాధనలు? బహిరంగ సాధన, అంతరంగ సాధన. బహిరంగ సాధన, అంతరంగ సాధన. బహిరంగ సాధనకు నిష్కామ కర్మయోగం. నువ్వు ఏ పనైనా చెయ్యి, ఏది చేసినా ఆ కర్మల యొక్క ఫలితాన్ని పరమాత్మకి సమర్పణ చేయడం. మనకు తెలుసుకున్న నిష్కామ కర్మయోగం అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, అసలు ఇక్కడ నేను అని నా ఇన్వాల్వ్మెంట్ లేదు, పరమాత్మ ఇచ్చిన పనిని పరమాత్మకి చేసి అప్పచెప్తున్నాను. దీని బహిరంగ సాధన అంటారు, నిష్కామ కర్మయోగాన్ని. భగవద్గీతలో 3, 4 అధ్యాయాల్లో ఈ కర్మయోగం చేస్తూ చేస్తూ కర్తృత్వాన్ని వదిలి కర్మ సన్యాసం అనే సాధనలో ఆరితేరాలి అని 3, 4, 5 అధ్యాయాల్లో మనం తెలుసుకుందాం. అప్పుడే మన మనసు నిర్మలమై, శుద్ధమై, ఏకాగ్రమవుతుంది. ఇప్పుడు నిష్కామ కర్మయోగం చేస్తూ ఉన్నప్పుడు సంఘభావాన్ని వదిలిపెడతాం, చిత్తశుద్ధిని కలిగి ఉంటాం. గుర్తొచ్చిందా? సంఘభావాన్ని వదిలిపెట్టి
మనసు ప్రశాంతంగా ఉండి చిత్తశుద్ధిని కలిగి ఉన్నప్పుడు, ఏదైతే వింటామో దాన్ని ఏకాగ్రతతో నేర్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది? శ్రవణం, మననం, నిధిధ్యాసన కలిగి జపము, ధ్యానము, ఆత్మ విచారణ ఇటువంటి సాధనలన్నీ మనం చాలా చక్కగా అన్నిటినీ చేస్తూ 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 చివరికి అది ఎవరో కాదు, నేనే ఆ పరమాత్మని అని తెలుసుకుని ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతాం. అదే ముక్తి, అదే మోక్షం. ఇదంతా కూడా జ్ఞానయోగం ద్వారా మాత్రమే సాధ్యం. అప్పుడు మన మనస్సు నిర్మలమై ఏకాగ్రమవుతుంది. దానితో ఈ కర్మల గోల, కోరికల గోల ఇవన్నీ పోతాయి. ఇప్పటిదాకా మనకి కోరికలు బాగా పట్టి పీడిస్తుంది. కర్మల వలయంలో చిక్కుకుపోయి ఉంటాం. ఇవన్నిటి కూడా తొలగిపోతాయి. ఇకపోతే బహిరంగ సాధనని నిష్కామ కర్మయోగం అని. మరి అంతరంగ సాధన అంటే నిర్మలం, శుద్ధము, ఏకాగ్రమైన మనస్సుని పరమాత్మ ధ్యానములో ధ్యాన యోగం. ఇదే మనం నిధిధ్యాసన అని చెప్పుకుంటున్నామా? శ్రవణం వింటున్నాం, మననం చేస్తున్నాం. నిధిధ్యాసన, నిధిధ్యాసనే ధ్యాన యోగం. దీన్నే ధ్యాన యోగం అని, ఆత్మ సంయమన యోగం అని కూడా చెప్పారు. ఈ ధ్యాన యోగాన్నే నిధిధ్యాసన అంటారు. నిధి అంటే ఆత్మ మీద పెట్టే ధ్యాస. ఇక్కడ నిధి ఏంటి? ఆత్మ చైతన్యం. దీని మీద ధ్యాస పెట్టడం. ఆత్మ అంటే ఏంటో తెలుసుకుని దాని మీద ధ్యాస కలిగి ఉండటమే నిధిధ్యాసన. ఇప్పుడు వేదాంత శాస్త్రాన్ని గురువు ద్వారా వింటాం, అది శ్రవణం. మరి విన్న విషయాలని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాం, అది మననం. ఆ విషయాలని నిరంతరం ధ్యానించి అనుభవంలోకి తెచ్చుకోవటమే నిధిధ్యాసన. మరి ఈ నిధిధ్యాసన వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, ఈ శరీరం నేను అనే విపరీతమైన భావం పోతుంది. అంటే ఇప్పటిదాకా ఇదే నేను అనుకున్నాం. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? ఈ దేహమే నేను అనుకుంటున్నాం. సామాన్యులం కదా. ఇప్పటిదాకా నేను ఒక ఆత్మని, ఇది దేహము అని నాకు తెలీదు. అది తెలియకుండా ఏమనుకుంటున్నాను? ఈ శరీరమే నేను అనే ఈ విపరీతమైన భావన తొలగిపోతుంది. ఇంకో రెండోది, ఈ సత్యం, ఈ ఈ ప్రపంచమే సత్యం. అసలు ఉన్నదంతా ప్రపంచమే, ప్రపంచం తప్ప మరేమీ లేదు అనే పొరపాటు మనలో ఆ భావన తొలగిపోతుంది. ప్రపంచం సత్యము కాదు, పరమాత్మ సత్యం. పరమాత్మే ఈ ప్రపంచంగా కనిపిస్తుంది, కానీ అసలు ప్రపంచం లేదు, ఉన్నదంతా పరమాత్మే. అది ఆ అపోహా భావన తొలగి. మూడవది, నేను ఆత్మని అని దృఢ నిశ్చయం కలుగుతుంది. ఈ నిధిధ్యాసన చేయగా నేను ఆత్మని అని ఇప్పటిదాకా నాలుగు చివరి నుంచి చెప్పుకున్నాము, అనుకోమంటున్నారు కదా అని అనుకుంటున్నాం. కానీ మనలో దృఢ నిశ్చయం సంపూర్ణంగా పాదుకుంటుంది. నాకు తెలియదండి అంటే అది శ్రవణం ద్వారా పోతుంది. నాకేం గుర్తులేదు, ఇది మననం ద్వారా పోతుంది. నాకు గుర్తుంది కానీ నాకు అనుభవం రావట్లేదు, ఇది నిధిధ్యాసన ద్వారా. నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నాకు గుర్తుంది కానీ అనుభవంలోకి రాదు. ఈ మూడు కూడా శ్రవణం, మననం, నిధిధ్యాసన వల్ల అవన్నీ మనలో తొలగి. ఈ ప్రకారంగా ధ్యాన యోగం ద్వారా బ్రహ్మజ్ఞానం సిద్ధించే విధానం, ఉపాయం ఈ 6వ అధ్యాయంలో వివరిస్తుంది. సంయమం అంటే నిగ్రహించటం. ఆత్మ సంయమం అంటే ఆత్మని నిగ్రహించటమా? ఆత్మ సంయమం అంటే ఆత్మని నిగ్రహించటం కాదు, అంతఃకరణాన్ని అంటే మనస్సుని నిగ్రహించటం. ఇక్కడ ఆత్మని నిగ్రహించటం అని కాదు అర్థం. సంయమనం అంటే నిగ్రహించటమే, కానీ ఆత్మ సంయమం అంటే ఆత్మని నిగ్రహించటం ఇది కాదు, మనస్సుని నిగ్రహించటం. మనస్సుని నిగ్రహించటం, ఒక చోట నిలవకుండా పరుగులు తీసే మనస్సుని ఒకే ఒక సత్య వస్తువు మీద పరమాత్మపై ఏకాగ్రం చేసి నిలపటమే ఆత్మ సంయమ యోగం. ఆ నిలపటమే ధ్యాన యోగం. అలా మనసుకి తరిఫీదిచ్చే అధ్యాయమే ఈ ఆత్మ సంయమం. అంటే ఇందులో ట్రైనింగ్ ఇస్తుంది అనమాట మనస్సుకి.
ఈ అధ్యాయంలో మన మనస్సు ఎలా ఉండాలో ఆ ట్రైనింగ్ అంతా ఇందులో తీసుకుంటాం. మనస్సుని భగవంతునిపై నిలపాలంటే, ఏకాగ్రం చెయ్యాలంటే మనస్సు నిర్మలం కావాలి. మరి ఆ నిర్మలం కావాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం? అటాచ్మెంట్ ని వదులుకోవాలి. ముందు సంఘభావం వదలాలి. సంఘభావం వదలాలంటే ముందు మన లోపల వచ్చే కోరికలను గుర్తించాలి. కోరికల వల్ల చాలా చాలా మనకి తెలియకుండానే అవి ఏం చేస్తున్నాయంటే మనల్ని పూర్తిగా ఆక్రమించేసి ఉన్నాయి. అంటే మన మీద పట్టు సాధించి ఉన్నాయి. మన మీద పట్టు సాధించి ఉన్న ఈ కోరికలని మనం గుర్తించాలి. గుర్తించి ఇంక శరీరం ఎంత అలవాటు పడిపోయామంటే మానేయాలి, ఇది వద్దని కొన్ని కొన్ని అనుకుంటూ ఉంటాం. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. అంటే పురాణ కథల్లో మనకి అవగాహన కోసం చెప్పిన పురాణం. మృత్యుదేవత బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తుంది. తపస్సు చేస్తే బ్రహ్మ ఆవిడకి ఇచ్చిన వరం ఏంటి అంటే ఈ జీవులని వాళ్ళ శరీరాల నుంచి తప్పించి తీసుకెళ్ళడం. దానికి ఆవిడ ఎంతో బాధపడుతుంది. మరణాన్ని నేను ప్రత్యేకంగా ఈ జీవుల శరీరాలు వదిలి తీసుకెళ్లాలా, అది నాకు చాలా కష్టమైన పని అని ఏడ్చేస్తుంది. ఏడిస్తే ఆవిడ కంటి నీళ్ళని దోసిలు పట్టాట బ్రహ్మదేవుడు. మళ్ళీ తపస్సు చేస్తుంది. ఎన్నిసార్లు తపస్సు చేసినా కూడా బ్రహ్మదేవుడే ప్రత్యక్షమవుతాడు. ఇది నీకిచ్చిన పని, నువ్వు జీవుల యొక్క శృంఖలాలని తొలగించు. వాళ్ళు ఈ బంధాలలో ఇరుక్కుపోయి తనకి తెలియకుండా మళ్ళీ అలా జీవితాలు గడిపేస్తున్నారు. గడిపేసినా వాళ్ళకి ఏమీ కూడా ముక్తి మార్గం వైపు వెళ్ళట్లేదు. ఈ జీవులని శరీరాల నుంచి తప్పించు, ఈ బాధ్యత నీదే అంటే ఆవిడ మరి నేను ఆడదాన్నైతే మగవాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, అసలు ఎలాగ వాళ్ళని శరీరాల నుంచి తప్పించాలి అని అడిగితే ఆ బ్రహ్మదేవుడు చెప్పిన విషయం ఏంటంటే నీ కంటి నుంచి వచ్చిన నీరుంది కదా, ఆ నీటిని ఆ జీవులలోని అనారోగ్యాలుగా రోగాలుగా వాళ్ళకి దీన్ని నేనే దాన్ని ఏర్పాటు చేస్తాను. నీ కంటి నుంచి వచ్చిన నీటిని వాళ్ళ శరీరంలో రోగాలుగా వస్తాయి. ఆ రోగాల ద్వారా వాళ్ళు చెయ్యకూడదు, ఈ మందు ఇది వేసుకోకూడదు, ఇది తినకూడదు, ఈ పని చెయ్యకూడదు అని ఉంటాయి కదా, వాటిని అదే చేస్తారు. ఎప్పుడైతే అదే చేస్తారో చెప్పాలంటే అన్నము శరీరాన్ని పెంచుతుంది, అదే అన్నం మరణానికి కూడా మార్గం అవుతుంది. ఏ అన్నం అయితే దేహాన్ని పెంచి జీవాన్ని ఇస్తుందో, జీవుణ్ణి పెంచుతుందో అదే అన్నం ద్వారా శరీరాలు నశించిపోతుంది. అలాగే నీ కంటి నుంచి వచ్చిన ఈ నీటిని వాళ్ళ అనారోగ్యాలు రోగాల రూపంలో వాళ్ళ శరీరంలో వ్యాప్తి చెందుతాయి. అలా శరీరం రోగగ్రస్తమైనప్పుడు వాడు తినకూడని ఆహార పదార్థాలు వద్దు అన్నవి, చెయ్యకూడని పనులు చెయ్యొద్దన్నవి, వెళ్ళని పనులు అదే కూడని పనులు వాడు ఎప్పుడైతే చేస్తాడో వాడు మరణానికి దగ్గరవుతాడు. తనంతట తాను దగ్గరవుతున్నాడు, కానీ నిన్ను నువ్వు వెళ్ళి బలవంతాన్ని తీసుకెళ్ళట్లేదు కదా. ఎవరైతే మరణానికి దగ్గరికి వెళ్తారో, దగ్గరగా అవుతారో, వస్తారో ఆ రోగాల వల్ల, వాళ్ళని ఆడవాళ్ళైతే ఆడ రూపంలో, మగవాళ్ళైతే మగ రూపంలో, నపుంసకుడమైతే నపుంసక రూపంలో నువ్వు వాళ్ళకి శాంతిపరచు అని. అంటే శాంతిపరచడం అంటే ఆ దేహం నుంచి వేరు చేసే జీవుని, అదే నీ బాధ్యత. అది నీ పురాణ కథలు కదండి. అంటే ఆ రోగాల వల్ల మనం ఏం చేస్తున్నాం, ఇవి తినకూడని వాటిని కూడా కోరికలు పెంచుకుంటాయి. కోరికలు క్రోధం అనేది చూడండి తగ్గించుకోవాల్సినవి అవి. కోరిక తగ్గించుకోండి అనేది మనకి మొదటి నుంచి మొత్తుకుంటున్నాయి శాస్త్రాలు. ఏమిటా కోరికలు తగ్గించుకోవటం? హెల్త్ పరంగా లేదు, మనకి కూడని వాటిని తినటం వల్ల కానీ, అక్కర్లేని వాటి పట్ల వ్యామోహం కలిగి ఉండడం కానీ, నువ్వు ఏదైతే ఎక్కువ 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 కోరుకుంటున్నావో అదే వ్యామోహం నిన్ను మరణానికి దారి తీస్తుంది. కాబట్టి నీ లోపల ఆలోచించుకుని ఇది అవసరమా, ఇది అవసరం లేదా అనే కోరికలను తొలగించుకో. ఓ పక్క షుగర్ ఉందంటారు, స్వీట్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
బీపీ ఎక్కువగా ఉంది, ఉప్పు కారాలు దట్టించి ఇంత ఆవకాయ ముద్ద తినాలి, తినకపోతే వండలి, ఏం లేదు టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది, ముద్ద తింటే ఏమైపోతుంది, తిరిగి ప్రశ్న. హాస్పిటల్ చుట్టూ, హాస్పిటల్లో వాళ్ళు పడుకుంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎంతంత బాధలు పడుతున్నారండి. అవునా? ఎందుకు? ఈ నోరే కదా, ఈ జిహ చాపల్యమే కదా వాళ్ళని అంత దూరం తీసుకువెళ్తోంది. అలాగే ఏం పర్వాలేదు, నాకు ఇది అవసరం, నాకు ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అనుకుంటూ మన కోరికలు మనం తగ్గించుకోకపోవటమే మరణానికి చేరువు కాదు. అది బ్రహ్మదేవుడు మృత్యుదేవతకి ఇచ్చిన ఒక వరం అనమాట. ఈ జీవులని కడతీర్చవలసిన బాధ్యత నీదే. దానికి కూడా ఒక క్లాస్ పెట్టాడు. వాళ్ళ కోరికల వల్లే వాళ్ళు నశించిపోతారు, నువ్వేమీ వాళ్ళని బలవంతాన తీసుకువెళ్ళక్కర్లా. వాళ్ళ లోపల వచ్చిన అనారోగ్యాలు, వాళ్ళలోని కోరికలు మరణానికి దారి తీస్తున్నాయి. విపరీతమైన కోరికలు, కోరికల నుంచి క్రోధం ఉన్నాయి కదా అర్షడ్ వర్గాలు, అవే వాళ్ళని నీ వైపు లాక్కొచ్చేస్తాయి. నువ్వేం కష్టపడక్కర్లా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా, వాళ్లే నీ దగ్గరికి వచ్చేస్తావు. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళనే నువ్వు తీస్తావు. ఇప్పుడు అర్థమైందా? కామక్రోధాలు తొలగించుకోవాలి అంటే అర్థమైందా? సంఘభావాన్ని తొలగించుకోవటం అంటే అది మొట్టమొదటి స్టెప్ ఏంటంటే సంఘభావాన్ని తొలగించుకో. ఇది బాగా అవగాహన వస్తే, బాగా అంటే మనకి అర్థమైతే కానీ తెలియదండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా వింటాం, కానీ అది మన లోపలికి అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి అంటే దాని మీద వర్క్ చేసుకోవాలి, అది మనం ఆచరించాలి. ఇప్పుడు మనకు అది అర్థం. సంఘభావం తొలగించుకో. ప్రతి దాంట్లో దూరిపోవటం కాదు. మనకి మనం ఏదైతే వద్దో ఆ వద్దు అన్నదాన్ని వదిలేయాలి. సంఘం అంటే ఏంటి? కేవలం మనుషులతో సంఘం కాదు, వస్తువులు, విషయాలు, అన్నిటితో సంఘభావం, అటాచ్మెంట్ వదిలిపెట్టడం. ఇప్పటికిప్పుడు నేను వదిలిపెట్టాలన్నా నేను హ్యాపీగా వదిలిపెట్టేయగలను, నాకు వాటి అవసరం లేదు. అందుకే కాశీలో వదిలిపెట్టండి అంటారు. మనం 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 ఉన్నదే కాశీ, ఇదే కైలాసం, మనం ఉన్నదే అది. ఇక్కడ మనం దేన్నైనా వదిలిపెట్టగలిగే స్థితి తెచ్చుకోవటమే కాశీ విశ్వేశ్వరుడికి. మనం సంఘభావంతో ఉన్నప్పుడే అన్ని వదిలిపెట్టాం. సంఘభావాన్ని వదిలిపెట్టడం ఇక్కడ వరకు వెళ్ళి వదలక్కర్లా, ఇక్కడే వదులుదాం. వదిలిపెట్టామంటే మళ్ళీ ఇంక పట్టుకోక్కర్లా. ఒకసారి వదిలామంటే పర్వాలేదు, ఒకసారి వదిలాం కానీ మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చు, అక్కడ అమెండ్మెంట్స్ ఏం లేవు ఇంకా. అలా సంఘభావాన్ని కలిగించుకోవడం. సంఘభావం అనే మాట చిన్నది కాదు, చాలా విస్తృతమైనది. అన్నిటి పట్ల సంఘభావాన్ని, అన్ని చోట్ల ఉంటాం, అంతటిలో ఉంటాం, అందరిలో ఉంటాం, సహాయం చేస్తాము, మనం వాళ్ళతో మమేకం అవుతాం, అందరిలాగానే ఉంటాం. సంఘభావం ఎక్కడ వదిలిపెట్టాలి, ఇక్కడ బయట కాదు వదిలిపెట్టాల్సి. మేడం చెప్పారు సంఘభావం వదిలిపెట్టడం అని. స్నేహితులొద్దు, బంధువులొద్దు, చుట్టాలొద్దు, పిల్లలొద్దు, తల్లిదండ్రులొద్దు, అన్నదమ్ములొద్దు, నేను ఏకాకిగా ఇంట్లో ఉండి అలా ధ్యానం చేసుకుంటాను, దానివల్ల ఏం ఉపయోగం లేదు. సంఘభావం ఎక్కడ వదిలిపెట్టాలి? మన మనస్సులో. మనసులోనే కదా అన్ని ఉన్నది. అది మొదటి స్టెప్ ఏంటంటే దేన్నైనా సరే వదిలిపెట్టడం. ఇది లేకపోయినా నేను ఉండగలను అనే స్థితి మనం ఎప్పుడైతే ఉన్నా, వస్తే రాని, పోతే పోని, వస్తే సంతోషం, రాకపోతే ఇంకా సంతోషం. సంఘం ఎప్పుడైతే వదిలేస్తామో దాని పట్ల వ్యామోహం తగ్గిపోతుంది. ఆ మొట్టమొదటి స్టెప్. అదే కోరికలు. ఆ కోరికల నుంచి అన్ని కోరికలు, మోహం, వ్యామోహం, ఈర్ష్య, అసూయ, లోభం, క్రోధం, ఇవన్నీ అందులో. ఆ సంఘభావం నుంచే కోరికలు కూడా వదిలిపెట్టుకుంటాం. అది మొదటి స్టెప్. ఇంతకుముందు చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నామండి. మనం వదిలిపెట్టాల్సింది ఏంటండి? సంఘభావం. భగవంతుడిపై మనసు నిలపాలంటే, ఏకాగ్రం చేయాలంటే మనసు నిర్మలం కావాలి. అలా కావాలంటే ముందు ప్రాపంచిక విషయాల నుండి మనస్సుని వెనక్కి మరల్చాలి, చివరికి కర్మ సన్యాసం చేయాలి. ఇంతకీ సన్యాసి అంటే ఎవరు? కాషాయ వస్త్రాలు ధరించిన వాడా?
సర్వసంగ పరిత్యాగ, కర్మలను వదిలినవాడా? అసలు సన్యాసి యోగి ఇద్దరా ఒకళ్ళ? ఈ సందేహాలు అర్జునుడికి వస్తే వాటిని తొలగిస్తూ భగవానుడు ఇక్కడ బోధ ప్రారంభిస్తున్నాడు. ప్రపంచం వైపు తిరిగితే దుఃఖం, పరమాత్మ వైపు తిరిగితే సుఖం. అది తెలుసుకున్నవాడే సన్యాసి యోగి. మొదటి శ్లోకం చూద్దాం. ఒకటో శ్లోకం చదవండి. మీ అందరి దగ్గర భగవద్గీత 6వ అధ్యాయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. షష్ఠోధ్యాయః ఆత్మ సంయమయోగః. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నిరగ్నర్న చాక్రియః. ఇంకో శ్లోకం చూద్దాం. రెండో శ్లోకం. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. దీన్ని వివరించు. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్న చాక్రియః. భగవానుడు అంటున్నాడు, ఎవరైతే కర్మఫలంపై ఆసక్తి లేకుండా చేయదగిన కర్మను చేస్తాడో అతడు సన్యాసి, అతడే యోగి. చేయవలసిన కర్మఫలంపై ఆసక్తి లేకుండా చేస్తాడో అతడే సన్యాసి, అతడే యోగి. అగ్నిహోత్రాన్ని కర్మలని వదిలిపెట్టిన వాడు కాదు యోగి, సన్యాసి అంటే. నేను వివరించుకుందాం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనకి 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. అవేంటి? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఇవి 4 కూడా ఆశ్రమ ధర్మాలు. బ్రహ్మచర్యం అంటే ఒక గురువుని ఆశ్రయించి విద్యాభ్యాసం చేయటం, దాన్నే బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. అది ఆశ్రమ ధర్మం. అందుకే పిల్లలకి ఉపనయనం చేసి గురువు దగ్గరికి తీసుకుంటారు. 7వ సంవత్సరం వచ్చిన 7వ రోజునే వాళ్ళకి, అంటే అలా 7వ నెలలోనూ దానికి కొన్ని లెక్క ఉంటుంది. 8వ సంవత్సరం పూర్తి అవ్వకుండా వాళ్ళకి ఉపనయనం చేసి గురువు దగ్గర దింపేస్తారు. ఆ గురుకులంలో ఇచ్చే ఆ పిల్లవాడిని దింపితే అక్కడ 12 సంవత్సరాల పాటు గురువు దగ్గర ఉండి నేర్చుకుంది. 12 సంవత్సరాల కాలం గురువు దగ్గరే ఉండి ఈ బిడ్డలు నేర్చుకుని దగ్గర 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 21 సంవత్సరాలు వచ్చాక అప్పుడు తమ తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. అదంతా కూడా బ్రహ్మచర్యం. అక్కడ విద్యాభ్యాసం చేస్తారు. గురువుని ఆశ్రయించి విద్యాభ్యాసం చేయటం బ్రహ్మచర్యం. రెండవది గృహస్థం. అదే బ్రహ్మచర్యం అయిపోయింది అంటే విద్యను నేర్చుకోవటం అయిపోయింది. ఇంకా తనని తాను తెలుసుకున్నాడు, అన్ని విద్యలు, చాలా విద్యలు నేర్చుకున్నాడు. ఇంకా తాను గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. అందుకే చూడండి, చాలా చోట్ల స్నాతకోత్సవం అని చేస్తుంటారు. స్నాతకోత్సవం అంటే తను బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి గృహస్థాశ్రమాన్ని తీసుకునే ఒక కార్యక్రమం వివాహానికి ముందు చేస్తూ ఉంటారు. స్నాతకం అంటారు కదా, అది. అంటే ఇంక నుంచి బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి గృహస్థగా తన ధర్మాలని పాటించడం అన్నమాట. అందుకోసం వివాహానికి ముందు స్నాతకం అనేది చేస్తూ ఉంటారు. అయితే అందరికీ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారంలో ఉంటాయి. అంతవరకు ఎవరి ఆచారాలు వాళ్ళవి, అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. అందువల్ల ఏంటంటే అక్కడ గృహస్థ ధర్మాన్ని పాటించడానికి చేయవలసిన క్రతువుని అక్కడ చేయిస్తారు. అది గృహస్థం. వీళ్ళేం చేస్తారు? గృహస్థుగా తాను ధనాన్ని సంపాదిస్తూ కుటుంబాన్ని, ఆశ్రితులని పోషించాలి. సమాజానికి, దేశానికి, మూగజీవులకి అన్నిటికీ ఆహారాన్ని ఇచ్చేది, సేవ చేసేది గృహస్థుడు. గురువులను సేవించటం, పెద్దలను సేవించటం, సన్యాసుల్ని సేవించటం వీళ్ళ యొక్క నిత్య విధి. అంతేకాదు నిత్యం అగ్నిహోత్రంతో దేవతలని, పితృదేవతలని సంతోషపెట్టాలి. అంటే వానప్రస్థులు కాదు, ఈ గృహస్థులు తమ ధర్మాలు, ఏమేం ధర్మాలు పాటించాలి? తను అగ్నిహోత్రంతో అనేక ధర్మాలు ఉంటాయి. యజ్ఞాలు చేయాలి, పితృకార్యాలు చేయాలి. ఇంకా చెప్పాలి అంటే
నిరంతరం కూడా నిత్యాగ్నిహోత్రం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఇంతకుముందు చెప్పుకున్నాను, యజ్ఞం ఎక్కువ చేసే వాళ్ళ కుటుంబాలలో అగ్నిహోత్రం తండ్రి కొడుకుకి ఇస్తే ఆ కొడుకు తన కొడుకుకి అలా వంశ పరంపరాగతిగా అగ్నిహోత్రం నిధనం అవ్వకుండా దాన్ని ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది రోజంతా కూడా. అసలు అగ్నిహోత్రాన్ని రక్షించడం కోసమే గృహస్థుగా వివాహం చేసుకుంటారు. అగ్నిహోత్రం రక్షించవలసిన బాధ్యత ఆ ఇల్లాలి. ఎక్కువ యజ్ఞం చేసే వాళ్ళని సోమయాజులు అంటారు. సోమ యజ్ఞం చేసిన వాళ్ళు సోమయాజులు అంటారు. ఆ యజ్ఞం చేసిన సోమయాజి యొక్క భార్యని సోమిదేవి అంటారు, సోమిదేవమ్మ అంటారు. ఆవిడ పని ఏంటి? కొద్దిగా మూక తీసుకొచ్చి అందులో ఆ అగ్నిలో వేస్తూ పగలు రాత్రి కూడా అగ్నిని రక్షించాలి. మళ్ళీ అది నిర్ణయం అవుతుంది. అదైతే మళ్ళీ దానికి చాలా పెద్ద ప్రక్రియ చేస్తారు. ఆ చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఆ అగ్నిని వెలిగించడానికి చాలా పెద్ద క్రతువు చేస్తారు. అందుకని అది నిరంతరం కూడా కొద్ది కొద్దిగా అలా వెలుగుతూ ఉండేది. అది యజ్ఞం చేసే వాళ్ళ ఇళ్లలో అది నిత్యాగ్నిహోత్రం అనేది ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది దాన్ని రక్షించుకుంటూనే ఉంటారు. అలా దేవతలు పితృదేవతల్ని సంతోషపెట్టడం, సంవత్సరానికి ఒకసారి లేదు ఆ తిథి రోజున పెద్దలకి అంటే పితృదేవతలకి తర్పణాలు వదలటం, అలాగే పితృదేవతలకి పితృకార్యాలు చేయటం అనేది కూడా ఆ అగ్నిముఖం ద్వారా వాళ్ళకి ఇవ్వటం. అలా అలాగే యజ్ఞాలు చేయడం, ఇదంతా అగ్నిహోత్రంతో సంబంధం ఉంటుంది గృహస్థికి మాత్రం. అలా గృహస్థాశ్రమ ధర్మం. ఇకపోతే రెండవది మూడవది వానప్రస్థం. వానప్రస్థం అంటే తన ఇంటికి తన వారికి దూరంగా ఉంటూ సాధనలు చేసుకుంటూ అవసరమైనప్పుడు తను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు తన దగ్గరికి రావటం, ఇది వానప్రస్థం. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత దీని గురించి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. పూర్వం అయితే రాజులు కానీ లేదా పెద్ద కుటుంబాల వాళ్ళు కానీ ఏం చేసేవారు? ఇదే కుటుంబాల్లో ఉంటే నా సాధన ఉండటం లేదు, నేను వేరే వాళ్ళ పొలాలు అన్ని ఉండి పొలాలలో వాళ్ళు ఏం చేస్తారు, ఒక పాకలాగా వేసుకుని, అంటే ఒక చుట్టులు లాగా కానీ ఒక పాకలాగా కానీ దాని చుట్టూతా దళ్ళు కట్టుకుని అందులో ఉండి వాళ్ళు అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసిన సదుపాయాలు పిల్లలు చేస్తూ అక్కడే ఉండి ఆ పొలంలోనే ఉండి వాళ్ళు తమ సాధనలు చేసుకున్నారు. పిల్లలు వస్తూ ఉంటారు, అవసరమైతే పిల్లల దగ్గరికి ఏదైనా అవసరమైతే వాళ్ళు ఆ ఊర్లోకి వచ్చి పిల్లల దగ్గరికి వచ్చి అక్కడ పని పూర్తి చేసుకుని మళ్ళీ తన స్థానమైన ఈ పొలాల్లోకి వాళ్ళు ఉన్న స్థానానికి వచ్చేసేవారు. ఇది వానప్రస్థం. ఎందుకంటే ఇంకా అటాచ్మెంట్ పెట్టుకోరు పిల్లలతో గాని వాళ్ళ మనవలతో గాని, ఇంకా అటాచ్మెంట్స్ అనేది ఉండదు. తమ సాధనలు చేసుకుంటూ చివరికి తాను ముక్తి పొందటానికి కావలసిన సాధనలు ఆ జన్మలో చేసుకునేవారు. ఇది అంతటా అన్ని చోట్ల ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు పిల్లలందరూ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు వదిలి. ఇంకా వీళ్ళు వానప్రస్థానికి వెళ్ళక్కర్లా, ఉన్న చోటే వానప్రస్థం అయిపోతారు. ఇది మన అందరికీ అనుభవం. పిల్లలు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉండట్లా, వాళ్ళకి రెక్కలు వచ్చాయి ఎగిరి ఎక్కడికైతే అక్కడికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు అవసరమైనప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు లేదు చూడాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. మనం కూడా ఒక రకంగా వానప్రస్థ జీవితాన్నే గడుపుతున్నామని అనుకోవచ్చు, అంతే కదండి. చాలా మందికి ఇది అనుభవమే కదా. అది వానప్రస్థం. ఇకపోతే సన్యాసాశ్రమం. ఇందులో సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి ఇంకా అసలు సంబంధం అనేది ఎవ్వరితోటి ఉండదు, పూర్తిగా తెగితెంపుడు అనమాట. నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా ఎవ్వరితోటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. సమస్త కర్మలు వదిలిపెడతారు. కర్మలు వదిలిపెట్టడం కాదు, అగ్నిహోత్రాన్ని కూడా వదిలిపెడతారు. అంటే వాళ్ళకి వంట చేసుకునే అర్హత లేదు. భిక్షాటన చేసి ఎవరు ఆహార పదార్థాలు ఇస్తే వాటిని అలా తింటారు అంతే. పండ్లు కూరగాయలు లేదా వండిన వంటలు ఏదైనా ఇస్తే ఆ భిక్షాటనతోటే కొన్ని ఇళ్లలో మాత్రమే భిక్ష తీసుకుంటారు. అన్ని ఇళ్ళు ఎక్కి దిగి ఒక 5 ఇళ్లలో భిక్ష తీసుకున్నారు అనుకున్నారు పరివ్రాజకులు సన్యాసులు, వీళ్ళు కొన్ని ఇళ్లలో మాత్రమే భిక్ష తీసుకుంటారు. ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళిన 4 ఇళ్లలో 5 ఇళ్లలో భిక్ష ఒక ఇంట్లోనే దొరికింది, మిగిలిన దొరకలేదు, ఇంకో ఇంటికి వెళ్ళరు. 5 అయిపోయి
ఎక్కడ ఎంత దొరికితే అంతే తింటారు. అది సన్యాసాశ్రమం. వాళ్ళకి తన శరీరం వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళకి అగ్నిహోత్రంతో సంబంధం లేదు, సమాధి చేపిస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళకి అగ్నిహోత్రంతో తెగితెంపులు చేసుకుంటారు. అగ్నిహోత్రం అనేది వాళ్ళకి ఉండదు, అవసరమే లేదు. అది సన్యాసాశ్రమం. అగ్నిహోత్రాన్ని వదలటమంటే గృహాన్ని, భార్య బిడ్డలని, సంపదలని, సమస్తాన్ని వదిలిపెట్టడమే. అసలు అగ్ని అంటే సంపద, అగ్నులంటే సంపద. ఇప్పుడు వీళ్ళు అగ్నులు వదిలేశారు, ఆ సంపదని కూడా సంపూర్ణంగా వదిలిపెట్టిన వాళ్ళే సన్యాసులు. ఇది సన్యాసాశ్రమ ధర్మం. అయితే ఈ 4 ఆశ్రమాలని గురించి అర్జునుడికి తెలుసు. కాబట్టి సన్యాసి అంటే అగ్నులు వదిలినవాడు అని అనుకుంటామేమో. నేను చెప్పిన సన్యాసి ఆజ్ఞలు వదిలినవాడు కాదు అని భగవానుడు చెప్తూ, ఎందుకంటే భగవద్గీత సామాన్యమైన ధర్మశాస్త్రం కాదు, ధర్మాన్ని ఆచరిస్తూనే లౌకికమైన పరిమితులను అధిగమించి మోక్షాన్ని పొందే మార్గాన్ని, ఉపాయాన్ని తెలియజేసే వేదాంత శాస్త్రం. అంటే కర్మలు చేస్తూనే మానసికంగా సన్యసించాలి. పని చేయటం మానకు, కానీ వాటిని వదిలిపెట్టు, నీ మనసులో వదిలేసి. మానసికంగా సన్యసించడం అంటే ఇందాక మనం చెప్పుకున్నాక సంఘభావాన్ని వదిలిపెట్టడం, దాంతో ఉన్న మనసుతో అటాచ్మెంట్ వదిలిపెట్టడం, ఆ అటాచ్మెంట్ వదిలిపెట్టడం. నిజమైన సన్యాసి ఎలా అవుతాడో నేర్పుతుంది భగవద్గీత. ఇక్కడ మనకి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు గురువులు. ఏంటి? బుద్ధ భగవానుడు తను తను తనని తాను తెలుసుకున్న తర్వాత, అంటే తాను ఆత్మని అని తెలుసుకున్న తర్వాత, ఇంకా ఆయన సన్యాసిగా ఏకవస్త్రధారియే సన్యాసిగా భిక్షాటం చేస్తున్నప్పుడు తన శ్రావస్తి నగరానికి వెళ్ళి అక్కడ కూడా భిక్షాటం చేస్తూ తన గుమ్మం దగ్గర నుంచుంటే లోపల నుంచి భార్య, అప్పుడు బిడ్డ కూడా ఉంటాడు కదా, బిడ్డ పుట్టిన తర్వాత తను ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు భార్య పాపం భిక్ష వేయటానికి వచ్చి అడుగుతుంది, మీరు ఇంట్లోనే ఉండి సాధన చేసుకోవచ్చు కదా, ఇక్కడే ఉండి సాధన చేసుకోవచ్చు కదా, ఇక్కడి నుంచి వదిలి అంత దూరం ఎందుకు వెళ్ళిపోయారు, ఇప్పటికైనా వచ్చి సాధన చేసుకోండి అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడనమాట, నాకు ఇక్కడ వదిలి వెళ్ళి అక్కడ సన్యాసాశ్రమం స్వీకరించేంత వరకు నాకు కూడా తెలియదు, గృహస్థుగా ఉండి సాధన చేయొచ్చు. ఆయన చెప్పిన విషయం మరి, గృహస్థుగా ఉండి సాధన చేసుకోవాలని నాకు ఇల్లు వదిలి వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించేంత వరకు నాకు కూడా తెలియదు, అప్పుడు మాత్రమే నేను తెలుసుకున్నాను. అంటే భగవానుడు కూడా అదే చెప్తున్నాడు, గృహస్థుగా ఉండే సాధన చేస్తూ ధర్మాచరణ చేస్తూ జీవన్ముక్తిని పొందటమే తేలిక. ఈ మాట అన్నది బుద్ధ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా ఇదే మాట చెప్పారు, గృహస్థుగానే నువ్వు తరించగలవు, ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళి తరించాలి, తరించలేదు. దానికంటే తేలిక మార్గం ఇంట్లో ఉండి గృహస్థగా ధర్మాలు ఆచరిస్తూనే తరించగలవు అని. భార్య బిడ్డలని, ఇళ్ళు వాకిళ్ళు, సంపదలు వదులుకున్నంత మాత్రాన, కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన వాడిని సన్యాసి కాదు. ఇవన్నీ బాహ్య వేషాలు. లోపలున్న వాసనలు పూర్తిగా క్షేమైతేనే అతడు నిజమైన సన్యాసి. లోపల వాసనలు ప్రేరణ కలిగిస్తూ ఉంటే, ఇది చెయ్యాలా అది చెయ్యాలా మనసు కల్లోలపరుస్తూ ఉంటే వాళ్ళు సన్యాసులు. ఆ వాసనలని వాళ్ళు క్షయం చేసుకోవాలి, ఆ చేసుకున్నప్పుడే వాళ్ళు సన్యాసులు అవుతారు. అంతరంగంలో మార్పు రావాలి, అప్పుడే అతడు గృహస్థుడైనా, బ్రహ్మచారి అయినా, ఇంట్లో ఉన్న, అడవిలో ఉన్న, ఎక్కడున్నా సన్యాసే అవుతాడు. కాబట్టి భగవాను దృష్టిలో సన్యాసి అంటే కర్తృత్వాన్ని వదిలిపెట్టడం, అంటే నేను చేస్తున్నాను ఇదంతా నాదే అనే సంఘభావం, కర్తృత్వం, దాన్ని వదిలిపెట్టడం. కర్మలు చేస్తూనే చెయ్యని వాడు సన్యాసి. అంటే కర్మలు చేస్తాడు కానీ నేను చేయట్లా, ఇది చేసుకుంటోంది, నేనైతే ఏమి చేయను, నేను కేవలం సాక్షిగా ఉన్నాను అనేవాడే సన్యాసి. అది భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పింది కూడా, నువ్వు ఎక్కడ ఉన్నా వాటి పట్ల నీకు నేను చేస్తున్నాననే భావన లేకుండా చేయటం. కర్మలు చేస్తూనే చేయని వాడు, కర్మలు చేస్తాడు కానీ కర్మలు చేసిన వాడు కాదు. ఎందుకంటే ఇది దేహం చేసుకుంటోంది, నేను కేవల సాక్షిని అని అలా ఉన్నవాడే నిజమైన సన్యాసి. అంటే కర్మఫలంపై ఆసక్తిని వదిలి నిర్లిప్తంగా చేయవలసిన పనిని చేసినవాడు,
ఆ కర్మలు చేసిన వాడే సన్యాసి. అసలు కర్మఫలాన్ని ఎందుకు వదలాలి? కర్మఫలంపై ఆసక్తి ఉంటే ఈ లోకంలో గాని ఆ లోకంలో గాని సుఖ దుఃఖాలు అనుభవించాలి. ఈ లోకం ఆ లోకం అంటే పుట్టాక ఇక్కడ శరీరం వదిలిపెట్టిన తర్వాత అక్కడ కూడా ఈ సుఖ దుఃఖాలు అనుభవించాలి. తిరిగి మళ్ళీ జన్మలెత్తాలి. మళ్ళీ ఇది బంధం అయిపోతుంది. పుట్టటం చావటం, పుట్టటం చావటం, ఇదే బంధం అయిపోతుంది. కాబట్టి కర్మఫలాసక్తిని వదిలిపెట్టాలి. కర్మఫలాల పెట్ల ఆసక్తిని వదిలిపెట్టి పరమాత్మకి సమర్పణ చేస్తూ మనం కర్మలు చెయ్యాలి. ఇదే నిష్కామ కర్మయోగం అన్న ఇది. అలా చేయదగిన కర్మలు చేయాలి. మరి చెయ్యదగిన కర్మలు అంటే ఏమి? ఎలాంటి పనులు చేయాలి అంటే, కార్యం కర్మ, విధిగా చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మ. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు అంటారు. నిత్యకర్మలు అంటే ప్రతిరోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనం చేసే అన్ని పనులు నిత్యకర్మలు. స్నానం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయటం, పూజ, జపం, వ్రతం, నియమాలు, మన ఇంట్లో ఏవో చేస్తూ ఉంటాం కదా, పూజలు, అలాగే మన కార్యక్రమాలు, ఇవన్నీ నిత్యకర్మలు. నైమిత్తిక కర్మలు అంటే అతిథి అభ్యాగతుల ఆదరించడం, పితృకార్యాలు చేయటం, అంటే ఆయా రోజుల్లో అమావాస్య రోజున తర్పణాలు వదిలిపెట్టడం, అలాగే పితృతిథి రోజున పితృకార్యాలు చేయటం, పండుగలు ఏ పండగ అయితే ఆ పండగ విధిని నిర్వహించటం, అతిథి సత్కారాలు, అతిథి అభ్యాగతులను ఆదరించడం, ఇదంతా నైమిత్తిక కర్మల్లోకే వస్తుంది. ఈ నైమిత్తిక కర్మలను కూడా ఆచరించటం. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అవి చేయటం. లోక సంగ్రహార్థం, పరోపకారం కోసం చేసే కర్మలు, శాస్త్ర విహితమైన కర్మలు, అంటే శాస్త్రం ఏ కర్మలు చెప్పిందో వాటినే చేయటం. ఇవన్నీ చేయదగిన కర్మలు. శాస్త్ర విరుద్ధ కర్మలు, ఇతరులకి హాని కలిగించే కర్మలు చేయకూడదు. మంచి కర్మలే అయినా ఫలాసక్తిని వదిలిపెట్టాలి. అది మంచిదే, కానీ ఆసక్తిని, ఫలితాన్ని వదిలిపెట్టాలి. ఫలాసక్తి వదిలి కర్మలు చేస్తుంటే నేను చేస్తున్నాను అనే భావన, అదే కర్తృత్వ భావన, అది పోతుంది. అప్పుడు సన్యాసి అవుతాడు. ఇలాంటి మహాత్ములే భగవానుడు సన్యాసి అంటున్నారు. అతడే యోగి. యోగి అన్నా సన్యాసి అన్నా ఒకటే. నిజంగా రెండు పరస్పర విరుద్ధ పదాలు. సన్యాసి అంటే వదిలిపెట్టడం, యోగి అంటే చెయ్యటం. కానీ ఇక్కడ ఒకడే. సన్యాసి, యోగి రెండు ఒకడు. ఎలా? కర్మఫలాన్ని వదిలిన వాడు సన్యాసి, కర్మలను చేస్తున్నాడంటే యోగి. అంటే కర్మఫలాలు వదిలి కర్మలు చేస్తాడు. కర్మఫలాలని తాను తీసుకోకుండా, అంటే నాకు కావాలి అనకుండా పరమాత్మకి సమర్పణ చేసి కర్మలు చేస్తున్నాడు. కాబట్టి అతడు సన్యాసి. అతడు సన్యాసి, యోగి రెండు కూడా అవుతాడు. అంటే రెండని కాదు, ఉన్నది ఒకటే. ఆ రెండు పేర్లు ఆ సన్యాసికి తగినదే. ఇలా కర్మఫలాన్ని వదిలి కర్మలు చేస్తుంటే చివరికి అతడు కర్మలపై ఆసక్తి లేని కర్మ సన్యాసి అవుతాడు. కర్మలు చెయ్యాలనే ప్రేరణ లోపల నుంచి ఇంక కొంతకాలం ఎప్పటికి ఏ ప్రేరణ రాదు, కానీ పనులు జరిగిపోతూ ఉంటాయి. ఆ శరీరం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. గుమ్మడి, సొర, దొండ మొదలైన చెట్లకి ముందు పువ్వు పూస్తుంది. పువ్వు వచ్చిన తర్వాత అది కొద్దిగా ఎండిన తర్వాత ఎండిపోతుంది కదా. తీగ జాతి మొక్కలు తెలుసు కదా, గుమ్మడికాయ, ఆనపకాయ, దొండకాయ, ఇలాంటి చెట్లకి ముందు ఏమొస్తాయి? పువ్వులు వస్తాయి. ఆ పువ్వు ఎండిపోయిన తర్వాత అప్పుడు లోపల నుంచి పింద వస్తుంది, పువ్వు రాలిపోతుంది. మరి పువ్వు ఎలాగూ రాలిపోయేదే కదా అని ముందే పువ్వు తుంచేస్తే కాయ వస్తుందా? కాయ రాదు. పువ్వు ఎలాగూ రాలిపోతుంది కదా, రాగానే పువ్వులు కోసేద్దామని పువ్వులు తెంపేసాం అనుకోండి, ఇంకా కాయ అనేది రాదు. అలా ఎలాగూ వదిలేయవలసినవే కదా కర్మలు. ముందుగానే కర్మలు చేయటం మానేస్తే అతను మాత్రం సన్యాసవుడు. అంటే చేస్తూనే వదిలిపెట్టాలి ఫలాన్ని. సరిగ్గా అర్థం కాదేమోనని ఈ ఉదాహరణ చెప్పారు. ముందుకు పువ్వులు కోసేస్తే ఎలాగూ రాలిపోయేవే కదా అని పువ్వు రాగానే కోసేస్తే కాయలు ఇతరావు. పువ్వు దానంతట అది ఎండిపోయి రాలిపోతేనే కాయ అనేది మెల్లగా లోపల నుంచి వచ్చి పెరిగి పెద్దదే ఇంత పెద్ద కాయలు వస్తాయి. ఎలాగూ కర్మలు వదిలిపెట్టేదే కదా అని చేయటం మానేసావా, ఇప్పుడు సన్యాసి కాలేవు, సోమరి అవుతావు. కాబట్టి కర్మలు చేస్తూనే మానసికంగా సన్యాసించే స్థితి వస్తే
ఆ తర్వాత కర్మలు వాటంతటవే నీ నుంచి తొలగిపోతాయి. అంటే కర్మలు చేయాల్సిందే, ఫలాసక్తిని వదిలిపెడతావు. అలాంటివి నువ్వే సన్యాసివి, యోగి అవుతావు అని భగవానుడు ఇక్కడ వివరిస్తున్నాడు. యోగి అంటే ఎవరో స్పష్టం చేయబోతున్నాడు భగవానుడు తర్వాత శ్లోకంలో, 2వ శ్లోకంలో. దాన్ని మనం రేపు